టీ20 ప్రపంచ కప్ 2024 నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిష్క్రమించింది. టోర్నీ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనిపించిన ఆ జట్టు అనూహ్యంగా లీగ్ దశకే ఇంటిబాట పట్టింది. శుక్రవారం ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన అమెరికా, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. ఫలితంగా లీగ్ స్టేజ్లో 5 పాయింట్లతో అమెరికా తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. యుఎస్ఏ ఐర్లాండ్ మ్యాచ్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయా అని అంపైర్లు పలుమార్లు పిచ్ను పరిశీలించారు. 10:45 పిచ్ను పరిశీలించిన మరోసారి మైదానంలోకి వచ్చారు. ఇదే సమయంలో మెరుపులతో మేఘాలు మరోసారి స్టేడియాన్ని కమ్మేశాయి. మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన పాక్ ఆ తర్వాత భారత్ చేతిలోని ఓడిపోయింది. దీంతో సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇదే సమయంలో తొలిసారి టీ20 ప్రపంచ కప్ ఆడుతున్న అమెరికా వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచింది. దీంతో ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. మూడో మ్యాచ్లో భారత్ చేతిలో ఆ జట్టు ఓడిపోయింది. ఐర్లాండ్తో జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ రద్దు కావడంతో ఆ జట్టు ఖాతాలో మరో పాయింట్ చేరింది. మొత్తంగా యుఎస్ఏ 5 పాయింట్లతో లీగ్ దశను 2వ స్థానంతో ముగించింది. ప్రస్తుతం పాకిస్తాన్ 3 మ్యాచ్లో 1 విజయంతో పాయింట్ల పట్టికలో 3వ ప్లేస్లో ఉంది. లీగ్ చివరి మ్యాచ్లో ఆ జట్టు ఐర్లాండ్ను ఓడించిన ఆ జట్టు గరిష్టంగా 4 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. యుఎస్ఏ ఖాతాలో 5 పాయింట్లు ఉన్నందున ఆ జట్టు సూపర్ 8కు అర్హత సాధించింది. గ్రూప్ ఏ నుంచి రోహిత్ సేన వరుసగా 3 విజయాలతో ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించింది.